పెంపొందించినాడే క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లో మారథాన్ జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చక్కని ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునన్నారు. నేడు క్యాన్సర్ నివారణకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు క్యాన్సర్ నివారణ సాధ్యమేనని చెప్పారు. క్యాన్సర్ బారిన పడితే ఆందోళన చెందనవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పినుమత్స విష్ణుకుమార్ రాజు, పలువురు వైద్యులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఫిబ్రవరి 1 సండేలో జరుగుతుంటుంది. దీని ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, ఎన్జిఓస్కి, గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం 70-80% మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే, ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా. దానికోసం ఈ అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఇంతమంది మాతో పార్టిసిపేట్ చేసి, ప్రెస్ ఇంతమంది కలెక్ట్ చేసి, మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మనతో పార్టిసిపేట్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నాను. పత్రిక ముఖంగా మీరు దీని గురించి స్టోరీస్ ఏమైనా తయారు చేసి క్యాన్సర్ అవగాహన కలిగించే విధానంగా, ప్రజలకు ఉపయోగపడే విధానంగా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ పార్టిసిపేషన్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద వాక్. థ్యాంక్ యూ. ముందుగా నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 1 సండే చాలా చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు ఈ మానవాళిని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం జనరల్గా అది పురాతన రాజుల కాలం నుంచి కూడా రాచపుండు అని ఆ రోజు అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఒకప్పుడు దీనికి క్యాన్సర్ అంటే క్యూర్ లేదు, క్యాన్సర్ పడిందంటే వచ్చేందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా చనిపోయినట్లు లెక్కే అనుకోవడం మనకు అందరూ కూడా అలవాటు అది. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం దాన్ని ప్రాపర్గా కానీ డిటెక్షన్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మెడికల్ గైడ్లైన్స్లో ప్రకారం అందరూ కానీ లైఫ్ లీడ్ చేస్తే దాని నుంచి రివైవ్ అయిపోయి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని ఈరోజు మనకు ఎంతోమంది ఆల్రెడీ చేసి చూపించారు. మరి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా రేపు 16th కూడా వాక్ అన్నారు. ఆ మనీషా కొయిరాలా కావచ్చు, మన ఫిల్మ్ యాక్టర్స్ గౌతమి కావచ్చు, ఇట్లాగా ఎంతోమంది ఈ క్యాన్సర్ సర్వైవల్స్, ఆ క్యాన్సర్లో ఉండి ఇంకా హోప్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో బేసిక్ అవగాహన, ముందు అది అటాక్ కాకుండా బారిన పడకుండా ఉండటం కోసం ఏం చేయాలి, దానికి ఆల్రెడీ డాక్టర్స్ మనకి ఎప్పుడు అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఏదో మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రత్యేకించి కొన్ని ఈ వైసెస్, మరి వాటిని మనం ఆల్కహాల్ కావచ్చు, గుట్కా కావచ్చు, లేకపోతే మిగతా పాన్ కావచ్చు, వీటికి సంబంధించి అవాయిడ్ చేయటం. అలాగే మినిమం ఫుడ్లో తీసుకునే మనం ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లు మనం చెప్తా ఉన్నారు. అవన్నీ ఫాలో కావటం. దాంతోపాటు రెగ్యులర్ ఈ మెడికల్ చెకప్స్ ఏదైతే ఎర్లీగా కానీ ఆ క్యాన్సర్, అది ఎనీ క్యాన్సర్ అది డిటెక్ట్ చేస్తే ఈరోజు దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎర్లీగా డిటెక్షన్ అయ్యే విధంగా రెగ్యులర్ టెస్టులు చేసుకోవటం. ఆ తర్వాత వన్స్ ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్లు ఏదైతే మనకి చెప్తారో దాని ప్రకారం ఫాలో అయితే తప్పకుండా దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో క్యాన్సర్ అనేది అంటే పూర్తిగా మనం రాకుండా 100% జీరో చేస్తామని చెప్పలేం, కానీ బట్ మ్యాక్సిమం దాన్ని బారిన పడకుండా దాన్ని కాపాడుకోవచ్చు మానవాళ్ళని. కాబట్టి ఆ విధంగా ఉండటం కోసం ఈ అవగాహన
ఇది కలగడం కోసం మన ఇంతమంది హాస్పిటల్స్ డాక్టర్స్ అందరు పిల్లలతో కలిపి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ అని చెప్పాను. అలాగే నిన్న చెప్పినట్టుగా కేంద్ర బడ్జెట్లో కూడా ప్రత్యేకించి హెల్త్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు గవర్నమెంట్స్ ప్రయారిటీ ఇస్తాయి. మరి ఎస్పెషలీ క్యాన్సర్ మీద దాదాపు 200 జిల్లాల్లో ఈ క్యాన్సర్ యూనిట్లకు కూడా ప్రయోజనం పెట్టడం ఈ టైంలో చాలా సంతోషం. మరి భవిష్యత్తులో మరి ఇటువంటి అవగాహన ర్యాలీస్ మారదాన్లు వైజాగ్లో మనం చక్కటి ప్లేస్ ఇది. మనకి ఉదయం 6 గంటల నుంచి బీచ్ ఎదురుగా ఇటువంటి అట్మాస్ఫియర్లో ఇది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఇందులో పాల్గొనడం కూడా చాలా హ్యాపీ అని చెప్పి తెలియజేసుకుంటూ నాతో పాటు సోదరులు విష్ణు అలాగే ఎంతోమంది ప్రముఖులు సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మురళి గారు మొన్న వచ్చి ఇన్వైట్ చేసిన రోజు చెప్పాను ఇట్లా హెల్త్ మినిస్టర్ కూడా రావాల్సింది రోజు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. మేము కూడా ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక చిన్న డైలమాలో ఉన్నాం. మురళి గారితో మాట్లాడితే లేదు సార్ మీకు ఇబ్బంది లేదు రండి అన్నారు. సరే పర్లేదు, ఏముంది, మంచి కాజ్ కాబట్టి ఈ కోర్టులు ఇవన్నీ ఉంటాయి మామూలుగానే, బట్ ఇది కాజ్ మంచిది, పబ్లిక్ పార్టిసిపేషన్ కాబట్టి మేము రావాలని చెప్పి నేను విష్ణు రావడం జరిగింది. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.